హాయ్ వ్యూవర్స్, మనకి ఏపీ టెట్కి పేపర్ 1కి పేపర్ 2కి యూజ్ అయ్యేటువంటి నెంబర్ సిస్టమ్ ప్లస్ డిఎస్సి కూడా ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్సే, అంటే ఈ మోడల్లో అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఇది టెక్స్ట్ బుక్ ఆధారం చేసుకుని చెప్పడం జరుగుతున్నది. అండ్ ఓకే, నెంబర్ సిస్టంలో ఎక్స్పాండెడ్ ఫామ్ ఇన్ ఇండియన్ సిస్టమ్ ఆర్ హిందూ అరబిక్ సిస్టమ్ అంటే మనం ఇది విస్తృత రూపంలో రాయాలి. ఓకే, ఇండియన్ సిస్టమ్నే మనం హిందూ అరబిక్ సిస్టమ్ అని కూడా అంటాము. సో ఇది మనం విస్తృత రూపంలో రాయాలి. నిన్న మనం చెప్పుకున్న వీడియోలో 9 డిజిట్ అన్నీ కూడా నైన్స్ సింగిల్ డిజిట్ నెంబర్సే కానీ 2 డిజిట్ నెంబర్సే కానీ 3 డిజిట్ నెంబర్సే కానీ 9 వచ్చినవన్నీ లార్జెస్ట్ నెంబర్స్ అని గుర్తుపెట్టుకోండి, పెద్ద సంఖ్యనని. జీరోస్ వచ్చేవన్నీ స్మాలెస్ట్ డిజిట్ నెంబర్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే 10 ఉందనుకోండి, 2 డిజిట్ నెంబర్స్ స్టార్ట్ అవుతాయి కదా, అవి స్మాలెస్ట్ నెంబర్స్ అనమాట. జీరోస్ వచ్చేవన్నీ స్మాలెస్ట్ నెంబర్స్, 9s వచ్చేవన్నీ లార్జెస్ట్ నెంబర్స్ అని ఒక కొండ గుర్తుగా పెట్టుకోండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ఓకే. ఇది ఎక్స్పెండెడ్ ఫామ్ విస్తృత రూపంలో రాయాలి మన ఇండియన్ సిస్టంలో. హిందూ అరబిక్ సిస్టంలో 78,123 78,123 78,123 ఇది వర్డ్స్ ఫామ్లో రాసాము. దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి, విస్తృతపరచాలి. ఎలా? 78,000 7 into 10,000 70,000 ప్లస్ 8 into 1,000 8,000 ఇక్కడ ఇంటూ రాసుకోవచ్చు కదా, ప్లస్ 123 100 ప్లస్ 2 into 10 20 ప్లస్ 3. ఇది ఎక్స్పెండెడ్ ఫామ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఇన్ ఎక్స్పెండెడ్ ఫామ్ ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్. Write in expanded form in international system. Okay, here 9 billion 924 millions 67,256. ఓకే, 9 బిలియన్ల 924 మిలియన్ల 67,256. ఓకే, 9 బిలియన్ ఎలా రాస్తాం? బిలియన్కి ఎన్ని క్రోర్స్ అని చెప్పుకున్నాము? 100 crores. 1 crore ఈక్వల్ టు క్రోర్కి 7 zeros వస్తాయి కదా, ఇది 1 crore అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇది 1 crore. అదే 100 crores అయితే 1 బిలియన్ అవుతుంది కదా. 100 crores అంటే 100 రాసుకోండి, క్రోర్ అంటే ఎంత? 7 zeros మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, మీన్స్ ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే ఇట్లా 3 zeros రాయాలి, అది బిలియన్. ఇది 1 బిలియన్. ఓకే, 1 బిలియన్. 100 crores ఈక్వల్ టు 1 బిలియన్. 1 crore ఈక్వల్ టు 1 తర్వాత 7 zeros. ఓకే, 10 crores అయితే 1 మిలియన్.
నేను చెప్పుకున్నాను కదా. 10 crores అయితే 1 million. 1 million అంటే ఎన్ని జీరోస్ వస్తాయి? 10 lakhs అన్నమాట. 10 lakhs. 10 crores అంటే 1 million. ఓకే ఫ్రెండ్స్, 10 lakhs. 10 lakhs అంటే 1 million. చూస్తారు కదా, 10 lakhs. 10 lakhs అంటే 1 million. ఓకే, 9 billions. ఇక 9 billions అంటే ఎన్ని జీరోస్ వస్తాయి? 9 జీరోస్ వస్తాయి. 9 billions. 9 into 1 billion అంటే 9 billions. ఇది ఇంటర్నేషనల్ ఫామ్లో 3 digits తర్వాత కామర్స్. ఓకే, ప్లస్ 924 millions. ఓకే, 900. 9 into 100 millions. 100 millions అంటే ఇక్కడ మిలియన్కి ఎన్ని జీరోస్? 6 జీరోస్ వస్తాయి. 10 lakhs. ఇది 100 millions. ఓకే, 900 millions ప్లస్ 924 millions అంటాం. 22 into 10 millions మరి. ఓకే, ప్లస్ 4 into ఓకే 9 into 100 millions plus 2 into 10 millions plus 4 into 1 million అంటే 924 millions. 1 million equal to 10 lakhs. ఓకే, ప్లస్ 67,000. 6 into 10,000 plus 7 into 1,000. 60,000 plus 7,000. 67,000 plus 200. 2 into 100 plus 50. 5 into 10 plus 6. This is expanded form. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాక్టీస్ అవుతుందని మళ్ళీ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మీరు ఇంకా 2 members తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఈజీగా గుర్తుపడతారు, సెకండ్స్లో ఆన్సర్ పెడతారు. ఓకే, ఇలా ఈ రూపం నుండి ఈ షార్ట్ ఫామ్ ఇచ్చి ఎక్స్పాండెడ్ ఫామ్లో అడగొచ్చు. ఆప్షన్స్ 4 ఇచ్చి, లేకపోతే ఇది ఇచ్చి షార్ట్ ఫామ్లో 4 ఆప్షన్స్ ఇచ్చి అడగవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ ఫామ్ కూడా అలానే అడగవచ్చు. ఎక్స్పాండెడ్ ఫామ్ చేయమనొచ్చు, లేకపోతే ఆప్షన్స్ వీటిలో ఆప్షన్స్ ఇచ్చేసి ఇవి ఆప్షన్స్ ఇచ్చైనా ఇవి అడగవచ్చు. లేకపోతే ఇది లెంతీగా అవుతుంది పేపర్ అనుకుంటే వాళ్ళు ఇది ఇచ్చి ఇది అడగవచ్చు. మన టైం సేవ్ అవుతుంది, టైంకి ఇన్ టైంలో చేయాలి కనుక ఇది అడుగుతుంటారు. ఇది ఇచ్చేది ఇది గుర్తించవచ్చు ఈజీగా. ఎట్లా అయితే అలా అడుగుతారు. డిఎస్లో ఆపోజిట్గా అడగవచ్చు మేబీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ షేర్ ది video to your friends. Subscribe the channel. Okay, thank you.